బాగా ఇప్పుడు నువ్వు సినిమాలు యాక్ట్ చేసి నువ్వు సినిమా బాగా చేస్తేనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. నువ్వు గనక చేయలేదు అని అంటే ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది. నీ మీద ఈ సినిమా అంటే అదేంటి, ఆయన హీరో, నేను పక్కన ఏదో సైడ్ ఆర్టిస్ట్ని, నా మూలంగా సినిమా సూపర్ హిట్ అంటాడేంటి ఇదేంటా అని చెప్పి బాలకృష్ణ గారు అనుకునేవాడు. అనుకుని సరే సినిమా చేశారు. సిద్ధయ్య క్యారెక్టర్ రామరాజు, సిద్ధయ్య పక్కనేమో రతి అగ్నిహోత్రి గారు, ఎన్టీ రామారావు పక్కనేమో బ్రహ్మగారి చేతుల్లో కాంచన గారు. కాంచన గారిలో కూడా ఇప్పుడు దాంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ కమ్యూనిటీలు ఇవన్నీ రకరకాల వాగులు వాగుతున్నారు, కానీ దాంట్లో గ్రామం వాళ్ళందరూ రావటం, ఈయన ఏదో వచ్చి అక్కడ సెటిల్ అయ్యి చేసుకున్నాడు, బాబు ఇల్లు కట్టేశాడు, ఏదో చేస్తున్నాడు అనే దగ్గర ఈయన అనుమానించినట్టుగా ఉంటే అక్కడ గ్రామ దేవత పోలేరమ్మ పెదకాపు గారు వచ్చారు. పెదకాపు అంటే కాపు కులం కాదు, పెదకాపు అని అంటే ఆ గ్రామ పెదకాపు గారికి నిప్పు వెలిగించు పోలేరమ్మ అంటే అప్పుడు పోలేరమ్మ వచ్చి ఆవిడే నిప్పు తీసుకొచ్చి ఆవిడ ఆయనకి చుట్టకి నిప్పు వెలిగిస్తుంది పోలేరమ్మ. అది ప్లస్ ఏమో సత్యనారాయణ గారు ఆయన తాగేసిన మొత్తులో భార్యని ముక్కలు తీసేస్తారు, దాన్ని బతికిస్తుంది. కానీ అట్లా ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తే ఆ ఫిల్మ్ సెన్సార్లో ప్రాబ్లం క్రియేట్ చేసి చాలా కాలం సెన్సార్ అన్నీ పోరాడి అవసరమైతే దాంట్లో ఏదో కట్స్ చెప్తే ఆ కట్స్ చెప్పిన పరిస్థితి ఏదైనా ఉంటే అవసరమైతే తగలబెడతా, నా కట్స్ చేయాలని చెప్పి అనుకుంటాం. ఆ ఇదిలో ఆ సినిమాలో ఏంటంటే బ్రహ్మం గారు ఫైనల్గా ఆ జీవ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధయ్యకి ఏదో ప్రోగ్రామ్ చెప్పి ఇది చేస్తే సిద్ధయ్య వచ్చే టైంకి ఆయన వెళ్ళిపోతే అప్పుడు సిద్ధయ్య వచ్చి ఈయన వెళ్ళిపోయారు, నేనేం తప్పు చేశాను అని చెప్పి ఆ సమాధికి ఆయన తల కొట్టుకోవటంలో ఇలా సమాధికి వేసి కొట్టుకుంటంలో ఇక్కడ తల పగలటం జరిగింది. తల పగిలిన దానికి బ్లడ్ వస్తూ ఉంటే సరే కన్న కొడుకు డెఫినెట్గా ఓ స్టార్ హీరో కొడుకు. సో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యింది కూడా యాజ్ ఇట్ ఈజ్గా రామారావు సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. తాతమ్మ కళ అనే సినిమా, తాతమ్మ కళలో కూడా భానుమతి రామకృష్ణ గారిని యాక్ట్ చేయమని అంటే నేను ఎన్టీ రామారావు నా కాంబినేషన్ అయితేనే నేను చేస్తాను, అప్పట్లో ఆవిడది డిమాండ్ అని హరికృష్ణ గారు ఉన్నాడు. తాతమ్మ కళలో ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తేనే చేస్తా అంటే ఆయన చేస్తాను, అది ఒకటి.